అందరికీ నమస్తే. నేను న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా తగ్గేదేలే. ఎక్కడైనా ఉన్నారా? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? గుర్తొచ్చింది కదా. ఈరోజు మన ముందు ఎవరున్నారు ఒకసారి చూడండి. ఆయన అందరు భాగవతాలు బయట పెడుతుంటాడు, నర్సయ్య తాత. అర్థమైందా? ఒకసారి ఆ తాతను చూడురి. ఆ తాత భాగవతం ఏందో మనం బయట పెడదాం ఇవాళ. శనార్థే తాత. ఏం తాతో? చూస్తుంటే నాకు భయం అవుతుంది. కాదు, ఎక్కడి న్యూస్, ఎక్కడ జర్నలిజం, ఎక్కడ బిగ్ బాస్ పోయినవంట కదా నువ్వు. ఎక్కడనో అగ్ని పరీక్షలు పోయినవంటే ఏమైంది? అగ్ని పరీక్షలు ఏం చేస్తీవి? ఏడబుడుతీవి, ఏడబోతివి? ఈ న్యూస్ చెప్పు, గిదంతా తీసుకురా అంటే నువ్వు గాడికి ఏడబోతే నీకెట్లా పిలిపి వచ్చే తాత? ఇదంతగా తాత, ఇవన్నీ నీ గురించి తెలవాలంటే, మా ప్రేక్షకులకు తెలవాలంటే అసలు నువ్వు ఏడబుట్టినవు, ఏడ చదువుకున్నావు, ఏడుంటివి, ఎక్కడ గొర్రెలు కాస్తీవి, ఎక్కడ అది చేస్తీవి, ఎక్కడ బిగ్ బాస్లా? బిగ్ బాస్ అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? గింత పిల్ల నుంచి గింత వరకు ముసలోళ్ళ వరకు అత్తుకుంటారు ఇవాళ. అట్లాంటిది నువ్వు గిడ న్యూస్ చదువు, గిడ అందరు జనాలకు రాజకీయ నాయకుల దగ్గర పోయిరామంటే నీకెట్లా ఆపర్ వచ్చింది తాత? ఒకసారి చెప్పు. చెప్పే ముందు ఒక్కసారి మీ ఊరేందో, మీ జిల్లా ఏందో ఒకసారి చెప్పు. మేము కూడా జర సంతోషపడతాము, మా ప్రేక్షకులందరూ కూడా. అమ్మా చూసినారు సంధ్యమ్మా, చిన్న సంధ్యం ఏం కాదు. ఇక మాది ఊరు చెప్పమంటవా? చెప్పాలి కదా. మాది ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి అయింది. ఇప్పుడు కొత్తగా యాదాద్రి జిల్లా. ఓకే. రావణపేట మండలం, లక్ష్మాపురం. లక్ష్మపురం. అదే అదే నీ యాస, నీ భాష చూడంగా నేను అనుకున్న తాతో, అమ్మో నిన్నపురం పక్కన కొత్తగూడెం. మాది కొత్తగూడెం, మారుమూల గ్రామం అది. ఓ, మరి ఇంత మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాత నీకు బిగ్ బాస్ లో ఎట్లా అవకాశం వచ్చింది? ఇగో మీ తాత గట్టోడు. తాత కాడ అన్ని కళలు ఉన్నాయి. పాటగాడు, ఆటగాడు, మాటగాడు కూడా. అయినా నువ్వు తాత, నువ్వు గీ అవతారం పెట్టుకుని గిట్టబోతే గా పిల్లలు 20 ఏళ్ళు 22 ఏళ్ళ పిల్లల మధ్యలో నువ్వెట్లా నెలుగుదా అనుకున్నావు? నువ్వెట్లా పోయి బిగ్ బాస్ లో పోదాం అనుకున్నావు తాత? ఏమనలేదా? చూసిన సంధ్యమ్మ నన్ను పూరాగా చెప్పనిస్తలేదు. మళ్ళీ ఆడి తీసుకుపోయింది. ఈ ముచ్చట అడిగింది, మళ్ళీ కోట ఆడేసింది. అమ్మని మరి నాకు ఉత్సాహం వస్తుంది తాత. నువ్వు గీడ ఎన్ని న్యూస్లోనేమో నీడ చదువుతీవి, ఎక్కడ బిగ్ బాస్, ఎక్కడ అది. నిజంగా నాకైతే మస్తు సంతోషం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఆడవాళ్ళ ముచ్చట్లు, ఆడవాళ్ళ బాధలు, ప్రేక్షకుల గురించి ఇవన్నీ చేస్తుంటావు కదా. నువ్వు అటు పోయినావు అంటే నిజంగా మన నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా అంటే, తెలంగాణ అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, నిజంగా నిన్ను ఇంత మంచి స్థాయిలో అక్కడ గుర్తించిరంటే నేనైతే నేను న్యూస్ ద్వారానే అనుకుంటున్నాను. ఎందుకంటే గొంగడేసుకొని కనబడ్డ లీడర్ దగ్గర కల్లా పోతావు, కనబడ్డ మనిషి దగ్గర పోతావు అంటే నిజంగా ఈ వేదిక మాత్రం నీకు మంచి ఛాన్స్ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నా తాత. మరి అది నువ్వే చెప్పాలి. వాస్తవే, 100% నాకు మంచి వేదిక అయింది. నాకు పాట, మాట, ఆట జనాలకు ఇంకా దగ్గర చేసి. అవును, మీరు వాడే పాట అసలు మామూలుగా కాదు. అప్పటిదప్పుడు స్పాంటినియస్ గా పాడేస్తుంటారు అసలు. మరి అది అది మామూలు విషయం కదా తాత. అది తాతకు అది అబ్బింది. తాత ఇప్పుడు సంధ్య మీద పాట పాడతావు. అంత అది ఉంది నీకు. అయితే ఇట్లా నువ్వు అన్నట్టు మరి ఎవరు చెప్పిన నీకు గొర్రెల కాపరి అని? వాస్తవంగా గొర్రెల కాపరి. అదే ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి అంటే మామూలు విషయం కాదు తాత. ఇక ఆడే పుట్టింది పాట. అయ్యా 10 పెళ్లి చేసిండు. 10 ఈ దుడ్డుగడ్డ చేతికి ఇచ్చిండు. ఇకేముంది, చదువు 10 అయిపోయి. ఇక ఇక ఏం చేయాలి? రోజు చెట్ల పొంట, చేపల పొంట, గట్ల పొంట, చెరువుల పొంటి, మూసి, ఇది అని అదని వాగులు వంకలు చూస్తుంటే కళ్ళకు సంబూర పెట్టింది ఆ పచ్చడి ప్రకృతి. అబ్బా. ఇక అప్పుడు చిన్నగా పాటలు రాసుకుని మొదలుపెట్టి గొర్రెలు కాసుకుంటేనే ఓ ఇక పాటలు రాసుకుంటూ పోతుంటే కొంతమంది గొర్రెల కాస్తోనికి ఏం పాటలు వస్తాయి అంతే. ఇక జర ఎట్టిచ్చారు, మట్టిలో మాణిక్యం అంటే ఏందో నిరూపించినావు. నిజంగా ఎట్టిచ్చారు నన్ను. ఇక అయితే కొంతమంది ఎట్టిచ్చారు, కొంతమంది అరే వీడు ఏదో సాధిస్తారా, దీనిలో ఏదో శక్తి ఉందిరా అనేది కొంతమంది పసిగట్టి. ఇక సరే, ఇక అలా కొంతమంది ప్రోత్సాహంతో ఇక ఈ గ్రంథాలయంలో ఒక సభ్యత్వం తీసుకున్నాం. రావణపేట.
ఇక 100 రూపాయలు కడితే ఆ సభ్యత్వం ఇచ్చేడు, ఆ, ఒక బుక్ ఇచ్చేది, ఆ, వారం రోజులు చదివేది ఆ బుక్ని. ఆ, ఇక అప్పుడు బండ్లు కూడా లేవా, సైకిలే, అవును. సైకిల్ వేసుకొని ఉరికేది, ఉమ్, ఆ బుక్ చదివిన బుక్ ఆడ ఇచ్చేది, ఉమ్. మళ్ళీ ఇంకో బుక్ ఇసారంటే ఇంకో బుక్ ఇచ్చేది. ఇక ఇట్లా ఇవన్నీ నువ్వు పెళ్ళైనాకనే చేసినావు తాత? మరి రాసుకుంటేనే నువ్వు గొర్రెలు కాసుకుంటా ఇవన్నీ చేస్తే మరి మీ ముస్లాం ఏమనేది కదా మరి? నేను పని చేస్తున్నా కదా, ఆ, గుర్రకాడు పోయి చదువుతున్నా, ఓ. గుర్రకాడు పోయి ఈ సాహిత్యం మీద పట్టు సంపాదించాలి. ఉమ్. ఎవరెవరైతే నన్ను ఎగతాళి చేసి ఎడ్డిచ్చిర్రో వాళ్ళ కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపిస్తారు మీలో. ఆ. ఎందుకంటే వీధి లైట్ల కింద కూసోని రాజ్యాంగం రాసిండంటే అది మామూలు విషయం కంటే నిజంగా కూడా ఆయన స్ఫూర్తి తీసుకున్నాడైతే అనిపిస్తుంది నాకు. మరి అంటే ఏదో ఒకటి సాధించాలనేది మీలో ఉంది. ఇప్పుడు అంబేద్కర్ కు ఆయనకి ఏదో ఒకటి సాధించాలి అనేది ఉన్నట్టుగా మీకు కూడా ఏదో ఒకటి. అది ఖచ్చితంగా. నన్ను ఎవరైతే అవమానపరిచిర్రో 10 మంది ఎగతాళి చేసే వాళ్ళు ఉండు, అదే వాస్తవం. 10 మంది ఎగతాళి చేసే వాళ్ళు ఉండు, జిజ్జుకు తీసుకున్నా ఎట్లనైనా నేను సాధించాలి అని. సాహిత్యం అంటే గొర్రగాస్తోనికి సాహిత్యం ఏమొస్తుంది అనేటోళ్లకు నర్సయ్య అంటే ఏందో చూపియాలనేది మీలో బాగా. ఏదో మొత్తం మీద గట్టి దెబ్బనే తగిలింది. ఇవాళ ఈ స్టేజ్లు ఉన్నావంటే అది మామూలు విషయం కాదు నిజంగా. ఇక్కడ యంత్రాంగం కూడా, ఇక్కడ ఏఎన్ఎన్ న్యూస్ వాళ్ళు సారు వీళ్ళు ఇక్కడ మీ అంతా శ్రేయోభిలాషులు మాత్రం నిన్ను బాగా చూసుకుంటారు. నువ్వు కూడా ఒక కమిట్మెంట్ గా పనిచేస్తావు. ఒక ఛానల్లో చేయడం అనేది మామూలు విషయం కాదు. నీకు అంత స్వేచ్ఛను కూడా ఇచ్చిరని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ వచ్చి గాంధీ భవన్ అక్కడ ఇక్కడ రాజకీయ నాయకులు మహిళా సంఘాలలో తిరిగి మంచిగా వాళ్ళలో ఒకరిలాగా వచ్చి కూర్చొని ముచ్చట్లు పెడతారు కదా. అప్పుడు నేను గమనించి బా మన బిగ్ బాస్ లకి తాత పోయిండు ఎట్ట పోయిండు అనేది నాకు ఇంకా అడగాలని నాకు ఇక మనసులో పడ్డది తాత. నిజంగా అందుకే వచ్చిన. ఎప్పుడు ఈయన మనని ప్రశ్నిస్తాడు, మనం ఒకసారి అడుగుదాం చూద్దాంపా అసలేంది మరి ఇంతకు నీ సంగతి ఏంది, ఏం పరీక్ష చేయించినావు? అగ్ని పరీక్ష అంటే గా పిల్లల దగ్గర నువ్వు అగ్ని పరీక్ష ఎట్లా చేసినావు? వాళ్ళకేమో ఇంగ్లీష్ ఆయే, వాళ్ళ డ్రెస్సింగ్ అది, నువ్వేమో ఇట్లా నేనేమనలేదు వాళ్ళు. ఇక చెప్తా ఆ ముచ్చట కూడా చెప్తా. ఇక నా ముచ్చట నడమ ఆగిపోయిందిగా. అయితే ఇక ఎప్పుడైతే ఇక ఈ పుస్తకాలు చదువుకుంటా సాహిత్యం పట్టు సంపాదించుకున్నానో పాటల మీద బాగా పట్టు సంపాదించుకున్నాను. పాట ఎట్లా రాయాలి, అసలు ఎట్లా కలపాలి, పెద్ద పెద్ద మేధావులని మన పాట ఎట్లా మెప్పియాలి ఆడి తీసుకుపోయి లాస్ట్కు నా పాటలతోటి కొన్ని ప్రాణాలు బతికేగలిగే చిన్న పాట పడతాత, చిన్నది వాడు ఒకటి. ఒక రైతు పాటతోటి ఒక నిండు ప్రాణం బతికింది, అది యూట్యూబ్ లో ఉంది. ఆ రైతు పాట విని ఆత్మహత్య చేసుకుంటాడు ఆగి మరి నాకు ఫోన్ చేసి కలిసింది. ఓ రైతు బిడ్డవు, రైతు పాటనే చూసినావు అయ్యాల. అంటే పాటకున్న శక్తి అప్పుడు తెలుసుకున్నా. అబ్బా ఇదా పాట పవరు. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటరా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు. ఇట్లా ఈ పాట తగ్గలేదే తాత. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే స్పిరిట్, మరి మామూలు లేదు అసలు. ఈ పాట ఇక్కడ గుండె టచ్ అయింది. ఆ పాట గుండెల్లో నుంచి నీ భావాల నుంచి వచ్చింది నిజంగా తాత. అట్లా ఇక ఆ రకంగా ఇక నా దినదినం నా పాటలు జనాలకి పోతున్నాయి. ఇక ఒకసారి కేసీఆర్ కూడా నన్ను పిలిపించాడు. ఓ అమ్మ, నేను అసలు ముచ్చట మర్చిపోతున్నా. నేను గోడకాడ ఉండి పాట పాడి పంపిస్తే కేసీఆర్ మురిసి 3 రోజులు కలవరిచ్చిందట. అంతేనా? దేశపతి శ్రీనివాస్ నాకు ఫోన్ చేసి రావయ్య నేను కలవరిస్తుడు మా పెద్ద మనిషి రావయ్య, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఒకటే పని పెట్టాడు. అరే ఏంది ఏం కదా అంటే నేను ఒక పాట రాసిన. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరెకో మన రాత మాదిందిర మల్లన్న, 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు, పండుగ చేద్దాము రోఢల్యము కళ్యం, సభ్యత్వము గడదాము గొల్ల కురుమాస, ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లాకురు మన కోసం, ఎవరాలోచించలేదు గోసపడ్డ మన కోసం. మాకే ఊపు వస్తుంది ఇక మామూలుగా ఉంటుందా ఇది కథ. అది ఇక ఇది ఇప్పించే వరకల్నే పోయినా కలిసినా ఇక చెటో పటో మాట్లాడిండు.
ఇంత బువ్వ పెట్టిండు పోయి బువ్వ సరగా తెప్పించిండట ప్యారసైజ్ హోటల్ ఏదో నాట పారడైజ్ పారడైజ్ బిర్యానీ ప్యారడైజ్ బిర్యానీ చేపల కూర రొయ్యల కూర యాట కూర కోడి కూర ఏం కావాలి నీకు పప్పు పాలకూర మొత్తం ఇక బిర్రగా తిరిగిపోయినా అంటే అప్పుడు అనుకున్నా కొంతమంది అన్నారు బా నువ్వు ముఖ్యమంత్రిని కలిసినావంటే మామూలు విషయమా రూపాయలు ఇచ్చినా అంతే ₹1 అని చేతిలో పెట్టినా మమ్మల్ని కనిపెట్టేవాళ్ళు లేడు కరెక్టే కానీ నువ్వు పాటకున్న శక్తితో పోయి నువ్వు కలిసినవరా అని ఇట్లా కొంతమంది ప్రశంసలు కురిపించడం వాళ్ళందరూ అది చేయడం నిజంగా అప్పుడు మంచిగా అప్పుడు నీ అసలు ఎట్లా అనుకున్నావు కదా ఇక నేను ఆపొద్దు ఈ ఉద్యోగం ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది అప్పుడు అట్లా అట్లా ఈ మీడియా వాళ్ళు కొన్ని మీడియా వాళ్ళు వచ్చేసి ఇక లాస్ట్ కు ఏఎన్ఎంలో కొంచెం ఇట్లా ఈ తెలంగాణ మాడలీకరణ తెలంగాణ యాత్ర వార్తలు చెప్పుకుంటా కానీ ఏ ఛానల్లో చేసినా నాకు ఇంత పేరు రాదు ఏఎన్ఎంలో చేసిన ఏఎన్ఎంలో వచ్చినాక నాకు మస్తు వీళ్ళు ఫ్రీడమ్ ఇచ్చిర్రు సారు మంచి ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేసుకొని వస్తాడు ఏదో ఒక మంచి పని చేసుకొని వస్తాడు అదే అనేది వాళ్ళు ఆ నమ్మకం నా మీద నమ్మకం వాళ్ళకి కలిగింది వాళ్ళ మీద నమ్మకం మీకు కలిగింది నేను ఏం చేసినా మా సార్ నన్ను అవును ప్రశంసిస్తాడు నన్ను మంచోడు గొప్పోడు మీ సారు మరి అట్లా నాకు వాస్తవం అది ఎందుకంటే ఫ్రీడమ్ ఇచ్చిండు ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కు అట్లా ఫ్రీడమ్ ఇవ్వడం అనేది మీరు కూడా అంత నమ్మకం పనిచేసారు మరి సారు అట్లా మీరు వాస్తవం నాకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే నాకు స్వేచ్ఛ ఇవ్వకపోతే నా ధ్యాస అంతా దాని మీద ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి ఎక్కడ పోవాలి అనేది నాకు ఉండదు మరి నా ధ్యాస అంతా ఇవాళ ఇక్కడ ఉంటది అవును అది అంటే నాకు అట్లా ఆ రకంగా మా సిఇఓ కంది శ్రీనివాస్ రెడ్డి సార్ ఓ మంచి మంచి సారు ఆయన కూడా మంచిగా అవును చేస్తాడు రాజకీయంగా సామాజిక పరంగా సోషల్ సర్వీస్ చేయడము అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టున్న వ్యక్తి మనసున్న వ్యక్తి ఏంటంటే నూటి ముత్యం మా ఛానల్లో కొన్ని ఛానళ్ళలో ఏమో అనంగిన్నా రాజకీయాలు ఉంటాయి అంటారు కానీ మా కోయా లేదు అట్లా మీ ఇక్కడ ఏఎన్ఎంలో లేదు నేను ఆఫీస్ లో అడుగు పెట్టిన పొద్దుగాల అయితే ప్రతి ఒక్కరితో జసేపు నవ్వించుకుంటా మురిపించుకుంటా ఏదో ముచ్చట పెట్టి వెళ్ళిపోతా యథా రాజా తదా ప్రజ మీ సార్ మంచివాడు కాబట్టి మీరందరూ ఆయన అడుగుజాడలా నడుస్తున్నారు నిజంగా అట్లనే ఉండాలి ఏదున్నా మన దగ్గర ఉన్నోళ్ళు ఇప్పుడు మనకి ఆపద వచ్చినా మన పక్కన ఉన్నోళ్ళు ఇప్పుడు ఎక్కడో కానీ సంతోషం తాత అయితే ఇవాళ నేను ప్రోత్సాహంతో ఇవాళ నేను బిగ్ బాస్ నాగార్జున సార్ దాకా పోయింది నా పేరు బిగ్ బాస్ దాకా అగ్ని పరీక్ష దాకా పోయిందంటే మరి ఛానల్ ప్రోత్సాహం చాలా ఎంతో ఉంది తల్లి నిజంగా నేనే నమ్మలేకపోతున్నా ఎక్కడ మా తాత ఎక్కడ నర్సయ్య తాత ఎక్కడ బిగ్ బాసు ఇక జర చెప్ప అందులో ఏం జరిగింది అందులోకి పోతే ఏదో జరుగుతుంది అంటారు ఏమో అవుతుందా లోపల ఏం జరుగుతుంది అంటారు జర ఆలీల నోటి ఇంటి అది వేరు కానీ ఇక నువ్వు నర్సయ్య తాత ఉన్నది ఉన్నాడు చెప్తాడుగా అక్కడ ఏం పరీక్ష పెట్టిర్రు ఆ పిల్లలు పెట్టిన దాంట్లో మీరు అందులో ఎవరా ఉందిగా శ్రీముఖ్య అమ్మో అది మామూలు పిల్ల కాదు ఆ పిల్ల అబ్బో ఆ పిల్లని తట్టుకొని వచ్చినావు నువ్వు అంటే మామూలు విషయం కాదు కానీ నా పాటకు శ్రీముఖి పడిపోయింది అంతేనా వాళ్ళకు వచ్చిన వాళ్ళందరూ మా మనవరాలు వచ్చిర్రు నువ్వు అన్నట్టు పర్సు పిల్లలు అవును వాళ్ళు పడిపోయిర్రు అమ్మ నర్సయ్య తాత పాట అబ్బా ఏం పాడుతుండే పాట అంతే అన్ని తీర పాటలు పాడినా వాళ్ళకి అర్థమైందా నువ్వు మాట్లాడేది అదే జర అంతా ఇంగ్లీష్ ఉంటది కదా ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద నీకు సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు ఇంకేంది సుఖాలు చూపించిన వాళ్ళకే జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలిగి 100 కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్ పక్క నుంచి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్ అప్పటిదప్పుడే పాట కట్టేసినావు అమ్మా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఈ ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకడే గాయి ఇడుపు కూసుంటారు చిన్నపోయి నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్ నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్ నిజంగా తాత నువ్వు అసలు మామూలుడే కాదు ఇక్కడ ఉండాల్సినోడు కాదు నువ్వు అసలు ఇలా అర్థం కాకపోవడం ఏముంది అదే ఇక ఆఖరికి వస్తారు కల్లా ఇక ఒక్క కాలం మాత్రం శ్రీముఖి ఒకటే కిచ్చా 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 నవ్వింది ఎందుకో
పొద్దుగాల లేచి నా పిల్లం ఏం పని చేస్తుందో ఎరికే రాను లాంటి ఆ ఎట సంగతి తాత అని ఆ పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మురువ వచ్చే ఇంటకు బయటకు తిరుగుతూ అయ్యో భూమంతా మారగొచ్చే ఆ దువ్విండే దువ్వ వచ్చే ముసి ముసి నవ్వ వచ్చే ఆ సిరిపిగా సెలిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగవచ్చే ఈ సంగతికి చుట్టాలు పెరిగినాక ముసలొద్దు లెక్క ఇంకేం లెక్క చేస్తుంది నీ పాడైపోను నన్ను మొదలే పట్టించుకుంటలేదు ఇక అదో ఇట్లా ఈ అమ్మ తాత దెబ్బ ఇక పడిపోయారు పిల్లలు ఎక్కడి మొత్తం వచ్చి మా తాత తాత అని వచ్చి నా మీదనే కూర్చుంటుంది ఇప్పుడు మరి ఇక బిగ్ బాస్ లకు పైన పోయినావు మరి ఇక అందులో మంచిగా గెలిచినావు అనుకో ఆటలు కూడా పెట్టిర్రు అలా వాళ్ళతో పాటు ఎగిరినావా టాస్కులాట టాస్క్ అవి పెట్టి ఇట్లా మన ఏదో అవును ఏదో బొమ్మ ఇట్లా నువ్వు ఎగిరే బొమ్మ ఎగిరినావుగా ఇట్లా మస్తు ఎగిరినావు ఈయన అందుకున్నా అప్పుడు అనుకోవచ్చు ఇక తాత తగ్గేదేలే వామో మామూలు చిన్న సన్న ముసలైన కాదు అనుకున్నారేమో ఇక అట్లా ఎగిరి అందుకున్నా ఉయ్యాలు జంపాలు ముసలోడు గట్టివాడే అనిపించుకున్నా కానీ నీ పాటతోటి ప్రాణాలు బతికినాయి తాత శభాష్ తాత అన్నారు మెచ్చుకున్నారు ఒక కళాకారుడు నీలో మంచి కళాకారుడు ఉంది తాత నీ పాటలు నీ ఆటలు నీ మాటలు ఇంకా ముందు పోవాలని అన్నారు. మరి నువ్వు అట్లా గెలిచినావు అనుకో మరి మీ ఊరిని ఏమైనా డెవలప్ చేస్తావా? నేను బిగ్ బాస్ అడుగు పెట్టి షెడ్డో బడ్డో గెలిస్తే మాత్రం ఏమోకోదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత ముద్దుగా అంటున్నావు నువ్వు, నా మనసులో ఉంది. కానీ ఏదో మనం ఉన్న ఊరు కన్న తల్లిని మర్చిపోవద్దు అంటాం కదా, గట్లా నేను ఏదో కూడా ఇన్న తాత నువ్వు సెలవు వస్తే ఊరికే పోతావంటగా. అందరు హైదరాబాద్ లలో ఎక్కడ పార్కులు గీర్కులు తిరుగుతాడంటే మా తాత ఆదివారం వచ్చిందంటే ఊర్లో పోయి మళ్ళా ఆ బావి దగ్గర శిలకల కాడ కూర్చొని ఆ మీ దగ్గర బిర్జు ఉందిగా నీళ్లు పోతుంటాయి చెరువు, అవి చెరువులు ఆడ పోయి కూర్చుంటావంటగా. నిజంగా నీకు ఇంత కూడా ఏం లేదు అసలు. ఆదివారం వస్తే మళ్ళీ గొరకానే ఉంటా, బాయికాడ గొరకానే ఉంటా, ఇంత గర్వమే లేదు అసలు. లేదు నేను వార్తలు చెప్తున్నా, నేను టీవీలో వార్తలు చెప్తున్నా కదా, నేను ఆ స్థాయికి ఇదంతా నేను ఉండదు. నాకు మళ్ళీ ఇంటికి పోయినాక మా అమ్మ, మా అక్క, మా భార్య. నాకు అబ్దుల్ కలాం కనిపిస్తుంది తాత నీలో. అబ్దుల్ కలాం అవార్డు కూడా ఇచ్చారు నాకు. వరంగల్ పిల్లగాడు ఎవరు అమరేష్ అంట, అమరేష్. నిజంగా ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎగిసి పడేది లేదు తాత. నిజంగా కూడా ఇప్పుడు జర్నలిజం అనేది మామూలు విషయం కాదు. జర్నలిజంలో నీకున్న అసలు ఇక నర్సయ్య తాత అంటే ఇక అసలు ఇక అడిగేస్తావు, ఇక మనసులో ఏం పెట్టుకోవు, అడిగేస్తూనే ఉంటావు ప్రేక్షకులను. ఇక మన ఇక్కడ కూడా మంచిగా ఏఎన్ఎస్ మంచిగా ఈ బంజారా హిల్స్ టెంపుల్ది అమ్మో అప్పుడు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదము నిజంగా బా తాత. శక్తి అసలు శక్తి అమ్మవారు. 100 మంది పోలీసులు, అవును 100 మంది పోలీసులు ఉన్నా ఆ భక్తులకు నేను అభయం ఇచ్చిన. మీరు అమ్మవారు ఎక్కడ పోలే, అమ్మవారు ఇక్కడనే ఉంది. వాళ్ళు విగ్రహాన్ని తీసుకపోతే తాత్కాలికవే కావచ్చు, అందరికి ఉపశమం కల్పించినావు తాత. నేను చూసిన అందరు మంచిగా అందరికి మెప్పించినావు. కానీ మెప్పు పొందిన తాత నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావు, అంతే. బోనాలు పెట్టిస్తా అన్నావు. అమ్మవారు ఎక్కడ పోలే ఇక్కడనే ఉందని అమ్మవారికి బోనాలు పెట్టిద్దాం, నేను ముందు పడి బోనాలు పెట్టిస్తా అన్నావు, పెట్టించినావు తాత. మరి అమ్మవారి ఆశీర్వాదమే బిగ్ బాస్. నిజంగా దేవుడు అనేటోడు 100% నువ్వు 10 మంది రూపకంగానే వస్తాడు. ఇలా బిగ్ బాస్ లో పోయినావంటే అదే ఉంది. నిజంగా నేనైతే మస్తు ఖుషి అవుతున్నా. ఎందుకంటే ఆ బిగ్ బాస్ అనేది పిల్లలు చెప్తుంటాం మనం అంత చూడకుండా, కానీ బిగ్ బాస్ అనగానే బిగ్ బాసా అంటే రాష్ట్రాల నుంచి ఎంతో మంది, మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మన తెలంగాణ వాళ్ళు సెలెక్ట్ కావడం అనేది మామూలు విషయమా? ఒక సరే మనం లాస్ట్ వరకు పోతామా పోవనే తర్వాత ముచ్చట సెలెక్ట్ కావడం అనేది నువ్వు అందులో 60 మంది 70 మంది 100 మంది జల్లెడ పడతారంట. ఇదంతా నువ్వు అన్నట్టు ఈ శక్తిని ఇచ్చింది నేను కూడా అమ్మవారే, అమ్మవారు పెద్దమ్మ తల్లి. ఈ న్యూస్ ప్రోత్సాహం కూడా 100%. నిజంగా నువ్వు చాలా న్యాయం చేసినావు తాత. నువ్వు మాత్రము ఇక బిగ్ బాస్ లో పోవాలి. ఇక మా ఆడవాళ్ళు అందరికి చెప్తాను నేను. ఇక మరి ఓటింగ్ వేపియద్దు తాత, మేము తగ్గేదేలే. ఎట్టా నువ్వు ఆడున్నావు అంటే మేము ఉన్నట్టే. మరి ఇలా మన నర్సయ్య తాత అంటే ఓటింగ్ నొక్కుతూనే ఉంటాం. మరి ఇప్పుడు మా తాత ఇప్పుడు నువ్వు అంటావుగా
మీ గొర్రె బలిస్తే మరి నువ్వు గొర్రెల కాడి పోయితా అంటే మన గొర్రె బలిస్తే మనకు ఇంకో మనకు లాభం కాదా అమ్మా అట్లా కాబట్టి నువ్వు ఆడున్నావు అంటే మాకు కూడా సంతోషమేగా అంతేనా మరి ఇలా నీకు ఎంతమంది నాకు తెలిసి ఇప్పటికో 10-20 ఛానల్ అడగొచ్చు కదా తాత నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటాం అక్కడ ఉన్న అనుభవాలు ఏంటి? చేస్తారు తాత ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఊరోడు ఫోన్ చేస్తారు ఆ ఊరోడు ఈ జిల్లా ఆ అధికారి ఈ అధికారి ఆ ఆఫీసరు ఈ ఆఫీసరు బయట దేశాలకు వెళ్ళి కూడా ఫోన్లు వస్తున్నాయి అసలు నిజంగా తాత ఏ రోజు నువ్వు గొర్రెల కాపరికి పోయి కలం పట్టినవో ఆ రోజు నీకు వా ఆ రోజు నుంచే నీకు దశ తిరిగింది అది మామూలు విషయం కాదు అదే అందరు కాదు కదా ఏదో పెళ్లి చేసుకున్నాక గొర్రెల కాడికి పోతాం ఏదో ఇద్దరు పిల్లలు ఉంటారు ఏదో సాధారణ జీవితం కాకుండా నీలో ఏదో ఒక శక్తి అమ్మవారిని నడిపించింది నడిపిస్తుంది నువ్వు ఉన్నంత స్థితికి ఎదగాలి నిజంగా కూడా నేను ఆశీర్వదిస్తా అంటే మామూలు ఉండదు సంధ్యాక్క ఎట్లుంటది అంటే ఎందుకంటే తాత నువ్వు జర్నలిజం అంటే సామాజిక సేవ నువ్వు ఆ జర్నలిజం అనేది అది మామూలు విషయం కాదు బయట ఆడముచ్చటి ఇడముచ్చటి చెప్పి నేను తీసుకొచ్చి చేరవేసి నువ్వు నీలో భయం అది ఏం లేకుండా మంచిగా అందరికీ నువ్వు చెప్పి అందరినీ సమన్వయంతో అది మామూలు విషయం కాదు నిజంగా మట్టిలో మాణిక్యం అంటారు చూడు అట్లా నిజంగా మీ నాయన పేరు మీ అమ్మ పేరేంది అమ్మ యాదమ్మ నాయన యాదయ్య యాదయ్య మన ముసలమ్మ పేరు ముసలమ్మ పేరు లలిత పిల్లలు పిల్లలు నవ్య లోకేష్ నిజంగా తాత నీ కడుపులో పుట్టినందుకు వాళ్ళు సంతోషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా గర్వంగా ఒక మా నాయన అని చాలా సంతోషం అనిపిస్తుంది నువ్వు ఎదగాలి మంచిగా పర్సు వీళ్ళలు అంటే ఇవా వాళ్ళతో పాటు మంచిగా నువ్వు ఎగరాలి మంచిగా ఆటలు ఆడాలి తెలంగాణకు ఒన్య దేవాలే నేను న్యూస్ కి తగ్గేదిలే అనకుండా నువ్వు ఆడాలి మంచిగా నువ్వు గెలవాలి మేమందరం నీకు ఓటింగ్ వేస్తుంటాం ఇప్పటి నుంచి నేను చూడగానే చూస్తాను నేను కూడా చూస్తా బిగ్ బాస్ మనకున్న బిజీ ఉన్నా కూడా చూస్తా ఎందుకంటే మన తాత అందరు బయట పెడతాడుగా మరి ఈయనది కూడా నేను బయట పెట్టాలి కదా చూడాలి మళ్ళీ చెప్పాలి నేను చెప్పొద్దా చెప్పాలి నిజంగా తాత చాలా సంతోషము నువ్వు ఎందుకంటే ఆడపడుచుల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు ముందుగా న్యూస్ నీ ఇక్కడున్న అందరినీ సోపతే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆడపిల్లలు కానీ వాళ్ళు కానీ అందరు నేను బాగా చూసుకుంటారు అందరు ఆశీర్వాదం నిజంగా సంతోషం అనిపిస్తుంది ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరితో నర్సే తాత అనగానే ఒక అది నిజంగా ఇలా తెలంగాణకు నర్సే తాత అంటే అది మామూలు విషయం కాదు భగవంతుడు నీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు భగవంతుడు మన శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా నీకు మంచి లైఫ్ ఇచ్చిండు ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా నీకు ఇస్తారు నువ్వు మంచిగా అందరి తరఫున మంచిగా కొట్లాడిరా మంచిగా ఆడిపోసుద్దాం తాత ఎక్కడ కూడా తగ్గేదేలే తాత సంధ్యమ్మ మాటలు వింటుంటే ఇవాళ నర్సయ్య తాత పానం ఇంకింత లేచి వచ్చినట్టుగా బో తినకపోయినా తిన్నంత పానం హుషారయ్యింది ఇక మరి సంధ్యమ్మ ఆశీర్వాదం దీవెనార్తి ఇచ్చినట్టుగా తెలంగాణ సబ్బట వర్గాలు మరి మీ అందరి ఆశీర్వాదం ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకుల ఆ దీవెనార్తితోటి ఇంకా మరింత ముందుకు పోతా ఎప్పటికీ మీ నర్సయ్య తాతను ఇట్లనే ఆదరించుడి మీ ఆశీర్వాదంతో నేను ఇట్లనే ముందుకు పోతా ఈ సమాజంలో మార్పుకై ఈ సమాజంలో చైతన్యంకై నర్సయ్య తాత ఎప్పుడు తన కుటుంబాన్ని కాదని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే నర్సయ్య తాత ఎప్పటికీ ప్రజలకు అండదండగా ఉంటాడని కోరుకుంటున్నాను తల్లి నర్సయ్య తాత శనార్థి నమస్తే